శ్రీశైలం రోడ్డు కావచ్చు, నాగార్జున రోడ్డు కావచ్చు, సరిపోను ఉండగా 200 ఫీట్ల పైన ఉండగా దానికి రెండింటిని కలుపుతూ ఉండేటువంటి రోడ్డు ఉండగా మళ్ళీ 300 ఫీట్లతో ఇవ్వాల్సినటువంటి అక్కడ ఏమున్నది? ఇప్పుడు నువ్వు మెట్రో వేయాలంటే కూడా నాగార్జున రోడ్డుకో లేకపోతే శ్రీశైలం రోడ్డుకో ఓ పక్కకు మెట్రో వేసుకున్నట్టు ఆస్కారం ఉంది. దానికి పెద్ద అక్కర్లేదు. ఒక 20 ఫీట్ల ల్యాండ్ ఉంటే అది పైనుంచే పోయే ఆస్కారం ఉంటుంది. లేదా 30 ఫీట్లు 40 ఫీట్లు ఉంటే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా. నీవు అధికారం ఉందని పోలీసులతో కనుక రైతులు బెదిరించే ప్రయత్నం చేసినా, రైతుల భూములు బలవంతంగా ఉంచుకునే ప్రయత్నం చేసినా ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇప్పటికే శాపనార్థాలు పెడతాను తెలంగాణ రైతాంగం అంతా కూడా. ఇంకా నువ్వు వాళ్ళ జీవితాలతో చెరగాడమాడే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి ఇలా రైతుల పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ఒకవేళ నువ్వు తీసుకోదలుచుకుంటే అక్కడ 3 కోట్లు ఉంటే 3 కోట్లు విలువ పెట్టు. ఇవాళ అక్కడ ప్రాక్టికల్ విలువ 3 కోట్లు ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ 4 లక్షలు 3 లక్షలు కూడా ఉండదు. 2013లో తెచ్చిన చట్టం ప్రకారం అంటున్నావు. 2013లో తెచ్చిన చట్టం ప్రకారంగా నీ రిజిస్టర్డ్ వాల్యూ అక్కడ 10 లక్షలు ఉంటే 2.5 రేట్లు అంటే 20 లక్షలు వస్తాయి. ఇవాళ 3 కోట్ల రూపాయల విలువ మీద భూమి గుంజుకొని 20 లక్షలు ఇస్తా అంటే ఎట్లయితే మీరు చెప్పండి. ఇవాళ నాకు 2 ఎకరాలు ఉందంటే నాకు ఒక 5 కోట్ల ప్రాపర్టీ ఉందని చెప్పి భావిస్తాడు. వీళ్ళు కనుక ఆక్రమించుకుంటే తెల్లారే బుచ్చగాడైపోతాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు ప్రాక్టికల్ ధరలకు వ్యత్యాసం బాగా ఉంది. కాబట్టి ఇవాళ మా దగ్గర మా ఊరు పక్కకు ఒక 13 లక్షల ఎకరం ఉంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 13 లక్షలు ఉంది. అక్కడ నిజంగా ఎకరం భూమి విలువ 13 కోట్లు ఉన్నది. 13 లక్షలు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ? మనం అంతా చూస్తూ ఉంటాం. మీరంతా ప్రెస్ వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఒకటే అంటున్నా, ఇవాళ ఏ కొత్త రోడ్డు కోసమైతే 330 ఫీట్ల కోసమైతే మళ్ళా 100 మంది పోలీసులు పెట్టి అమాయకుల నుండి రంగారెడ్డి జిల్లా రైతాంగాన్ని ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నావో దాన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ బలవంతంగా ఉంచుకునే పద్ధతి ఏంది? బలవంతంగా గుంజుకున్నా రియలిస్టిక్ వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టేటువంటి అధికారం నీకు ఎవడిచ్చిండు? దానికోసం ఆ 1900 మంది కుటుంబాలు, ఆ 1900 కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటుంది. అంతేకాదు ఇవాళ మళ్ళీ 16-17 వేల ఎకరాల భూమి అయితే నువ్వు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వేదో నీ సొంత సిటీ నగరం అని చెప్పి నీ పేరు కోసం, నీ ప్రతిష్ట కోసం ప్రయత్నం చేస్తున్నావు. దాని పేరిట మళ్ళీ చుట్టుపక్కల 1000 ఎకరాలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఇలా డబ్బులు వెంబడి పడే ప్రయత్నం చేస్తున్నావు. దాని మీద కూడా ప్రజలకు అండగా ఉండి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన్ని కొట్టాడుతుందని చెప్పి మనం చేస్తున్నా. నీ అబ్బా జాగీర్ లాగా, నీ తాత జాగీర్ లాగా ప్రజల్ని వేధిస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ 1900 మంది రైతులకు అండగా ఉంటుంది. ఫార్మా సిటీ పేరిటగా ల్యాండ్ అక్వైర్ చేసిన ఇవాళ మళ్ళీ కొత్త సిటీ పేరిట ల్యాండ్ అక్వైర్ చేస్తున్నటువంటి ప్రజానికానికి కూడా అండగా ఉంటుంది. మనం మీరు చూసేరు లగచర్లో కూడా మేము మానవ హక్కుల కమిషన్ కేసి ఇవాళ ఇది దుర్మార్గం అని చెప్తే ఇవాళ సిగ్గులేదు ప్రభుత్వానికి. ఇంకా ఇన్ని రకాల దెబ్బలు తగిలినప్పటికీ కూడా, మూసిలో దెబ్బ తగిలింది, లగిచర్లో దెబ్బ తగిలింది, నీకు హైడ్రాలో దెబ్బ తగిలింది, ఇన్ని దెబ్బలు తగులుతున్నప్పటికి కూడా సిగ్గు లేకుండా ఇవాళ నువ్వు ఓ చక్రవర్తి లాగా, ఓ నియంత్రలాగా, ఓ శాడిస్ట్ లాగా ఇవాళ మళ్ళీ దీని పేట కనుక మీరు ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండదని చెప్పి తెలియజేస్తాను.